ఆవిడది శ్రీ, వీడిది చి. స్త్రీ అంటే చెప్పుకున్నాం కదా ఇందాక, అందుకే ఆస్తి అంతే కాదు. స్త్రీ అంటే శోభ, కళ, కాంతి. కొందరికి పాపం పేరు ముందు అది పెట్టకపోతే కోపం. ఇది స్త్రీ కనుక స్త్రీ అంటే శోభ, కాంతి, కళ, ఐశ్వర్యం, శక్తి అన్ని కలిపి పాజిటివిటీ అంతా స్త్రీ అండి. వీడు నెగిటివ్. రెండు, అప్పుడే రెండు మనకు కాంట్రాస్ట్లు కనబడుతున్నాయి, కౌంటర్ పార్ట్స్. కనుక శ్రీ అండ్ చి. వీడు బండగాడు. ఇంకా తెలుగులో చెప్తాం బండకి బండ. ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. బండతనం. బండతనం అంటే సెన్సిటివిటీ లేకపోవడం అండి. కొందరికి ఎంత చెప్పండి పాపం నమోస్తున్నారాయణ, ఎన్ని జ్ఞానములు చెప్పండి అలాగా సెన్సిటివిటీ లేదు. వాడు బండాసురుడు. బండతనం, మొద్దుబారుడితనం అని అంటారు మనం. ఎనుగోతు మీద వాన. ఎనుగోతు అంటే మరొక రాక్షసుడు గుర్తొస్తున్నాడు, మహిషాసురుడు. అందరూ సేమ్ ఫ్యామిలీ, ఒకటే. కనుక వాడంతా బండ, సెన్సిటివిటీ లేదు. అంటే జ్ఞానం అనేది వాడికి తప్పిసరలేదు. వాడు బండాసురుడు. అంటే వాడు ధరించే యోగం లేదు. లాలిత్యం, లలిత. లాలిత్యం అంటే సుకుమారం అని పేరు కూడా, సెన్సిటివిటీ. కనుక లాలిత్యం అంటే పరమ సెన్సిటివ్ అండి. ఎక్కడ చైతన్యం ఉంటే అక్కడ సెన్సిటివిటీ ఉంటుంది, అవునా లేదా? పక్క వాళ్ళని లేపాం, వాళ్ళు లేస్తే పర్వాలేదు, చైతన్యం అని అర్థం. లేకపోతే కనుక చైతన్యం ఉంటేనే సెన్సిటివిటీ ఉంటుంది, సుకుమారం ఉంటుంది. చైతన్యం ఎంత సెన్సిటివ్ మీరు ఆలోచించండి. బండలా శరీరం కనబడుతోంది, చైతన్యం లోపల సుకుమారంగా ఉంటుంది. అంతేనా? అంత సుకుమార్యవాడి చైతన్యం లక్షణమే సౌకుమార్యం, లాలిత్యం. అందుకే పాజిటివ్ థాట్స్, సౌకుమార్యం అంతా లలిత అండి. వాడు కౌంటర్ పాటు బండ. మొత్తానికి ఇదేదో సింబాలిజం కనబడుతుంది కదా, పురాణ కథలన్నింటిలో సింబాలిజం కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారు రాక్షస సంహారం చేసే గాథ చదివి అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళలో ఒక్కొక్క నెగిటివ్ ఫోర్స్ కొడుతూ ఉంటుంది తల్లి. ఒక్కొక్క నెగిటివ్ ఫోర్స్ పోవడమే ఒక్కొక్క రాక్షస సంహారం. ఇది గుర్తుపెట్టుకోండి. టోటల్ బండాసురుడు పోతే నెగిటివ్స్ మొత్తం పోతాయి మళ్ళీ. ఎందుకంటే సృష్టిలో మనం అందరం కాన్ఫ్లిక్ట్ ఒకటే. ఆ నెగిటివ్ థాట్స్ కి పాజిటివ్ థాట్స్ కి మధ్య జరుగుతున్న ఘర్షణే ప్రపంచం అంతా. ఇప్పుడు మన దేశంలో కొట్టుకుంటున్న కొట్లాటల దగ్గర నుంచి మనలో కొట్టుకుంటున్న కొట్లాటల వరకు ఇదే, మరొకటి లేదు. అంటే మనలో కూడా ఘర్షణే. రాజస తామస సాత్విక గుణాలను మన వాళ్ళు పెద్ద పేరు పెట్టారు. రాజస తామస గుణాలు కలిపితే రాక్షసత్వం, సాత్విక గుణాలు దైవత్వం. ఇవి ఎక్కడ లేవు, అందరిలో ఉన్నాయి. మనం కూడా అంటాం కానీ మనకి సాత్విక గుణం ఉంది. సాత్విక గుణం ఉంది కనుక ఇక్కడి దాకా రాగలిగాం. సాత్విక గుణం ఉంటే ఎవరికైనా, నేను సంస్కృతంలో చెప్పాను కానీ ఇది పెద్ద ప్రపంచానికి హిందూ మతం ఇచ్చిన గొప్ప నాలెడ్జ్ అండి. త్రిగుణాలు ప్రతి వస్తువులో, ప్రతి వారిలో త్రిగుణాలు ఉంటాయి. సత్వగుణం ఉంటే ఏమిటంటే ఒక విషయం చెప్తే అర్థమవుతుంది, ఆనందించే లక్షణం సత్వగుణం ఉంటే ఉంటుంది ఎవరికైనా. ఈ విషయం ఉపనిషత్తే కాదండి, మీరు లెక్కలు అర్థం అవ్వాలన్నా సాత్విక గుణం ఉండాలి. లెక్కల దగ్గర సాత్వికం ఓపెన్ అయింది అనమాట. అక్కడ కానీ తమో గుణం వచ్చింది అనుకోండి, కొందరు పాఠానికి వెళ్తారు, క్లాస్కి వెళ్ళగానే పడుకుంటాను, వెళ్ళేది అయిపోయి లేపేదే అంటూ ఉంటారు. ప్రవచనాల దగ్గర కూడా చూడొచ్చు. ఇవి తామస గుణం. రజోగుణం ఉంటుంది. రజోగుణం వల్ల ఎప్పుడు కూడాను కోరికలు తీర్చుకోవాలి, లగ్జరీ, సరదా, అదొకటి. నేను అని అహంకారం, దానితో కామం, క్రోధం, రజోగుణ లక్షణాలు. సాత్విక గుణ లక్షణం దగ్గర చెప్పుకున్న జ్ఞానము, ఆనందము, సత్వగుణం. ఇవి లేనిది ఎవరికండి, అందరికీ ఉంటాయి. అయితే ప్రపోర్షన్స్ తేడా జాగ్రత్తగా చూసుకోవాలి. అహంకారం ఉండాలి, లేకపోతే మనం ఈ పని నేను చేస్తాను అనుకునే లక్షణం ఉండదు. రజోగుణం ఉండాలి, తమో గుణం ఉండాలి. మన ఇంటికి వెళ్ళి పడుకుంటే తమో గుణం చాలా మంచిది, అప్పుడు నిద్ర రావాలి. అది ఇక్కడ వస్తే ప్రమాదం. కనుకనే అన్ని ఉండాలి. సాత్విక గుణాలు ఉండాలి. సాత్విక గుణం ఉంటేనే మంచి బుద్ధులు పుడతాయి. ధర్మం చేయాలని అప్పుడప్పుడైనా అనిపిస్తోందంటే మనకు లోపల ఇక్కడ సాత్విక గుణం ఉందన్నమాట. కనుక సాత్విక్ ఫోర్సెస్ కి బలం పెరిగింది అనుకోండి, ప్రపంచం క్షేమంగా ఉంటుంది. నెగిటివ్ ఈ రెండిటికి బలం పెరిగింది అనుకోండి, ప్రపంచానికి ప్రమాదం. అంతే కదా. అజ్ఞానానికి బలం పెరిగి అది రాజ్యం చేస్తే మొత్తం అల్లల్లాడిపోదు. అలాగే అహంకారం కామక్రోధాలతో పెంచి పెరిగిపోతే తన స్వార్థం కోసం ఏ పాపమైనా చేస్తుంది. అందుకే రెండిటికి బలం పెంచకుండా సాత్విక్ ఫోర్సెస్ కంట్రోల్లో దాన్ని పెట్టాలి. కానీ దీని కంట్రోల్లోకి అది వెళ్ళకూడదు. అందుకే మొత్తం అసుర సంహారం, దేవతల గొప్పతనం తెలుసుకోవాలి అంటే భగవద్గీతలో 16వ అధ్యాయం బాగా పట్టుకున్నంత. దైవాసుర సంపద్ విభాగ యోగం అక్కడ ఉందంత. దైవీ గుణాలు, ఆసురీ గుణాలు, ఇదే కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటుంది. మన వల్ల కాదు. ఒక్కొక్కప్పుడు అనుకుంటాం చక్కగా సాధన చేయాలి, ఇలా అనుకుంటూనే ఒంటికి వయసు వచ్చేస్తుంది, చివరికి వెళ్ళిపోతాం. అంటే మనం దేని ఫోర్సులోకి వెళ్ళిపోయాం, రజోగుణ తమో గుణాల ఫోర్సులోకి వెళ్ళిపోయాం. అప్పుడు ఏం చేయాలి, ఈ మూడింటికి శక్తినిచ్చి అమ్మవారిని ఆశ్రయించుకుంటే ఆవిడ సాత్విక్ ఫోర్సెస్ కి అండగా ఉంటూ నెగిటివ్ ఫోర్సెస్ దించుతుంది. అప్పుడు లోకం క్షేమంగా ఉంటుంది, మనం క్షేమంగా ఉంటాం. అందుకే పారాయణలు అవన్నీ చేసుకోవడం. ఇప్పుడు తెలిసింది కదా. కానీ బండాసురుడు మనకు బాగా అర్థం ప్రస్తుతానికి చాలు కదా. వాడికి ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటి, అన్నదమ్ముళ్ళు. వాళ్ళలోంచే వచ్చారు ఇద్దరు. వాళ్ళలోంచే వచ్చారని చెప్పడంలో ఏంటంటే దాని నుంచి ఫాలో అవుతూ వస్తున్న గుణాలు చూడండి. వాళ్ళిద్దరి పేరు విశుక్రుడు, విషంగుడు. ఎంత మంచి పేర్లు పెట్టారు.
విశుక్రుడు విషంగుడు. వీళ్ళకి అహంకారం మమకారం అంటే వీళ్ళిద్దరు కూడా నేను, అదొక ఫీలింగ్ అండి. ప్రతిదీ కూడా నేను అని. ఫలానా వాడు త్యాగం చేశాడు అంటాడు. ఏమిటి త్యాగం చేశాడు, ఎవడు చేశాడు చెప్పకపోతే మళ్ళీ కోపం వాడికి. ఫలానా వాడు అంటే పేరు చెప్పాలి, మహాకోపం. నేను అనతో ఎంత గింజుకుంటాం మనకు తెలుసు కదా. తర్వాత రెండవది నాది. ఈ రెండే అన్ని బాధలకి హేతువు. వదులుకున్నామా లేదా అని పక్కన పెట్టి వదలవలసినవి మాత్రం ఈ రెండే కదా. వాళ్ళిద్దరు వాడి నుంచి వచ్చేట, భండాసురుడి నుంచి. ఈ నేను నాది, విశుక్ర విషంగ అని అర్థం. ఇంకా ఆ తర్వాత ఇద్దరు రావాలి, కానీ అంతమంది రాగల కదా. పెద్ద ఫోర్సెస్ వాడికి బోల్డ్ అంతమంది ఉన్నట్ట. వీళ్ళందరూ ఉంటే వాడికి రాక్షసులందరూ కలిసి ఒక క్యాపిటల్ సిటీ తయారు చేసేటండి. పేరు చూడండి ఎంత బాగుందో, శూన్యక నగరం. పేరే మనకి ఏదో చెప్తుంది, శూన్యక నగరం. మన బతుకంతా అంతే, ఏమి ఉండదు, అన్నీ ఉన్నాయనిపిస్తుంది అంతే. మనకు ఏమి ఉండదంటే తట్టుకోలేం మనం. ఏదో ఉందని ఎప్పుడైనా ఆలోచిస్తే మనం ప్రపంచానికి చాలా అవసరం అని మనకు మనం ఫీల్ అవుతాం, కానీ ప్రపంచం ఫీల్ అవుతుంది. మనకు మనమే ఒక తయారు చేసుకుంటాం. ఆ తయారు చేసుకుని అందులోనే కొట్టుమిట్టాడుతూ తయారైపోతూ ఏదో అద్భుతంగా ఉందనుకుంటే ఏది లేదు, అన్నీ ఉన్నాయనిపిస్తుంది, తెగ ఏడిపిస్తుంది. శూన్యక నగరం. పేర్లు కూడా భలే పెట్టారండి. ఎవడైనా చూస్తూ రెండు పేర్లు పెట్టుకుంటారండి. ఎంత గొప్ప తల్లైన రాక్షుడికి కొడుకు పుడితే మహిషం అని, భండాసురుడిని పెట్టుకుంటారా అంటే దీనిలో ఏదో ఉందన్నమాట మనకి. సరే, వాడి క్యాపిటల్ సిటీ ఏమిటి? శూన్యక నగరం. అన్నదమ్ములు ఎవరు? విశుక్రుడు విషంగుడు. వీళ్ళు అటాక్ కొత్తగా ఉంది చండి. ఇది చాలా రమ్యమైన విషయం చూడండి. వీళ్ళ అటాక్ చాలా రమ్యంగా ఉంది, మిగిలిన రాక్షసులాగా. అది వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మన పూర్వపు రాక్షసులు పాపం అమాయకులు, వాటి ఆయుధాలు పట్టుకుని వాళ్ళ మీదకి వెళ్ళి అటాక్ చేస్తే శత్రువు ఎదురుగా ఉంటే పోల్చేసి వాళ్ళు మన మీద దెబ్బతీశారు. మనం ఇప్పుడు అలా కాకుండా మనం విచిత్రమైనటువంటి అటాక్ చేద్దాం. మనమేం తక్కువ, మనం చాలా తపస్సులు చేసాం, వాళ్ళు పోలు తపస్సులు చేశారండి. తపస్సులు చేసి శక్తి సంపాదించారు. ఈ శక్తితో మనం ఏం చేద్దామంటే, మన ముగ్గురం 3 లోకాల్లో ఎవరికి కనబడకుండా ప్రతి వాళ్ళు దూరిపోతాం. కనబడకుండా శత్రువు బయట ఉంటే పోల్చొచ్చండి, లోపల దూరితే ఎవడు పోల్చడు. మనం లోపల దూరి ఏం చేద్దామంటే వాళ్ళలో ఉన్న సత్వము బలాన్ని లాగేసి పీల్చి వేద్దాం మొత్తం. ఇది చూడండి, ఇలాంటివి ఆలోచిస్తుంటే ఇప్పుడు మన బయో టెర్రరిజం లాంటివన్నీ గుర్తు రావట్లే. అంటే మన రాక్షస థాట్స్ ఎన్ని రకాలు ఉంటాయి మన ఋషులు ఎప్పుడో ఆలోచించి పెట్టేశారు మహానుభావులు. అందుకు ఒక ఆయన అన్నాడు, ఒక ఇంగ్లీష్ ఆయన అంటున్నాడు, భారతీయ పురాణ కథలు జరిగాయి అంటే అద్భుతం, జరగలేదు అంటే మహాద్భుతం అన్నాడండి. ఎంత గొప్ప థాట్స్, ఎంత గొప్ప ఆలోచన. తలకాయ అనేది ఉండాలే గాని మన ఋషులు తెలుసుకుంటే దండం పెడతామండి. తెలుసుకుని దండం పెట్టలేదంటే వాడికి అది లేదు. ఏది తలకాయ ఉంటే, తలకాయ ఉంటే అప్రిషియేట్ చేయగలిగిన గొప్పవి. మొత్తానికి ఎంత గొప్పగా చూపిస్తున్నాడు చూడండి. వీళ్ళ అటాక్ ఎంత చిత్రంగా ఉందంటే, వీళ్ళు ముగ్గురికి తపశక్తి చేత 3 లోకాల్లో ఆక్రమించుకున్నట్ట. ఆక్రమించి ఏం చేశారంటే ప్రతి వాళ్ళలో రసాన్ని లాగేశారు. రసము అంటే మన నీరసంగా ఉందా అని అంటుంటా, అంతే. రసం అంటే మరేంటో మన లోపల ఉన్నటువంటి ఎనర్జీ, సత్వము, ప్రాణశక్తి, అది లాగేశారు. కొంతమంది ఎప్పుడు నెగిటివ్ డీడ్స్ చేస్తూ ఉన్నా, అదేవిధంగా రజోగుణ తమో గుణాలకే పనిపెట్టారనుకోండి, ఎప్పుడు మఠం వేసుకుని కూర్చోవడం చేతకాని వాడు ఇటు ఒరిగిపోతూ ఉంటాడు, ఇటు వెళ్తూ ఉంటాడు. వాడు బతుకులో ఆధ్యాత్మిక రంగంలో ఎదగలేడు. తెలుసుకోండి, ఎలా వినాలో ముందు తెలుసుకోగలగాలి. అందుకు ఇలాంటివన్నీ నెగిటివ్. ఈ నెగిటివ్స్ చేస్తూ ఉంటే మన శక్తి పోతూ ఉంటుంది చూడండి. ఎవడైతే ఎప్పుడు కామక్రోధాల వెంటే తిరుగుతూ ఉంటాడో వాడికి ఎనర్జీ పోతుందా లేదా? అందుకే మళ్ళీ మేము యోగా, స్ట్రెస్ రిలీఫ్, ఈ వర్డ్స్ అన్ని ఎందుకు వస్తుంది? మళ్ళీ సాత్విక సాధనల కోసం వెళ్తున్నాం చూడండి. అది సరే. మొత్తానికి ఈ రజోగుణ తమో గుణాలు అనేవి ఏం చేస్తాయంటే రసాన్ని లాగేస్తాయండి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే లోపల దూరి మొత్తం రసాన్ని లాగేసేటాడు అందరిలోకి. ఎవడు దూరేడో లాగుతున్నాడో తెలియదు, కానీ ఒక్కడ మాత్రం తెలుస్తోంది, ఉన్న రసం అంతా పోతుంది. అందరూ నీరసంగా తయారైపోయారు మొత్తం కూడా. ఎవరు మొత్తంట నీరసంగా తయారైతే ఎలాగుంటారో చూపిస్తున్నాడండి. నీరసము అంటే రసత్వం పోయాక ఎలా తయారయ్యారో చెప్తున్నాడు. ముందు దేవతల్లో అందరిలో ముఖాలు పీక్కుపోయేట. ఇదివరకు దేవకాంతలు, అప్సరసలు అనే వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంటే వానరీనా ముఖామివా అన్నాడు సంస్కృతంలో. కోతు ముఖాల్లో తయారయ్యాడు ఒక్కరిద్దరివి కూడా. పైగా ఒకరిని చూస్తే ఒకరికి ప్రేమ పుట్టట్లేదుట, ఉత్సాహం పుట్టట్లేదుట, ఉల్లాసం పుట్టట్లేదుటండి. అంతే కదా. బాగా నీరసంగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి కచేరీ పెట్టామనుకోండి, వాడి విసుక్కోడు, చిరాకు పట్టు, వాడికి ఎక్కడి నుంచి చిరాకు వస్తుంది. ఎప్పుడైతే రసత్వం పోతుందో ఇంకా నెగిటివ్, చిరాకు, తుమదుమలాడడం, కొందరు ముఖాలు ఉంటే జీవితంలో నవ్వడం ఎరగదా అనిపిస్తుంది. అవతల వాడు పెదాలు చీరేటట్టు నవ్వాలి తప్ప వీడు రెస్పాన్స్ కూడా ఉండదు, అలా చూస్తుంటాడు. నవ్వడం, ప్రేమగా చూడటం, అవతల వాళ్ళ దాన్ని స్పందించడం, ఇవన్నీ రసత్వం ఉంటే ఉంటాయండి. అది లేకపోతే రసహీనత అంటారు.
అలాంటి రసజ్ఞుల ముందు ఎంత గొప్ప విషయాలు చెప్పినా ప్రయోజనం, రసజ్ఞులు కాని వారి ముందు ఎన్ని గొప్ప విషయాలు చెప్పినా ప్రయోజనం లేదుట. రసజ్ఞత లేని వాడి ముందు సంగీత కచేరీ పెట్టానుకోండి, వాడు ఆలపిస్తే నాన్నపోయి ఎన్నాళ్ళు ఏందో అంటాడు. అంతేగాని అందులో ఏ రసత్వం ఉందో వాడికి తెలియదు. కొంతమంది అలాగే. అందుకే కాళిదాసు మహాకవి అన్నాడు, అరసికేషు కవిత్వ నివేదనం శిరసిమాలి కమాలి కమాలిక. రసజ్ఞుడు కాని వాడి ముందు కవిత్వం చెప్పే దౌర్భాగ్యం నా నుదుట రాయకు రాయకు రాయకు. అలాగా కొందరికి పాపం ఎంత గొప్పగా చూసినా అలాగే ఉంటారు. అలాగే అవతల వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తూ ఎంతో చక్కగా చూసి ఏమి స్పందించారు, గొప్ప విషయానికి స్పందించడం, సెన్సిటివిటీ లేకపోవడం అంటే అది నీరసం వచ్చి మొత్తం జడుల్లా తయారైపోయాట. ఉల్లాసాలు లేవు, ఉత్సాహాలు లేవు, ఆనందాలు లేవు. ఒక పని చెయ్యాలనే ఉత్సాహం పోయింది. ఈ లక్ష్మీ లక్షణాలన్నీ పోయేయండి. అందరూ కూడా నిరుత్సాహంగా నీరసంగా, మానవులకు మానవులు, దేవతలకు దేవతలు, అంతేకాదు వృక్షాలు లతలు నీరసాలు అయిపోయాడు. అని ఎండిపోవడమే. ఇది వరకు ఇంద్రుడు ఉద్యానవనంలో, నందనవనంలో అద్భుతమైన 9 జంకారము కల్పవృక్షాలు వికసించి కుసుమించి ఫలించి కనబడుతూ ఉంటే ఇప్పుడు అవన్నీ ఎండిపోయి 9 జంకారాల్లో డ్రై 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 హార్ట్స్ అంటామే. అలా మొత్తం దేర్ ఇస్ నో ఎనీ టెండర్నెస్, డ్రై. ఆ డ్రైనెస్ వచ్చేసింది. ముల్లోకాల్లో కూడా భలే భలే అందరికి సంతోషం కలిగింది. ఎవరికి? రాక్షసులకి. మేము గెలిచాం. అంతకు మొత్తం అన్ని వాళ్ళ అధికారాలన్నీ వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. వీళ్ళందరూ నిర్వీర్యాలు చేశారు. ఇప్పుడు వాళ్ళ గతి ఏమిటి? ఇలాంటి పరిస్థితి. ఈ లోపల ఏం చేశారంటే చక్కగా వాళ్ళు చెట్టుకి పుట్టకే అయిపోయారు. బలాలు లేవు, వాళ్ళ సంపదలన్నీ వీళ్ళు ఆక్రమించేసుకున్నారు. అయిపోయింది. ఈ లోపల ఈ దేవతల వద్దకు నారద మహర్షి వచ్చేట. కొందరు ఈ ఋషులు ఉంటారండి, వాళ్ళని ఎవడేమీ చేయలేడు, వాళ్ళు కనిపెట్టుకుంటారు. వాళ్ళు వచ్చి, శక్తి లేనప్పుడు ఏడవడం కాదయ్యా, ఎప్పుడైనా దెబ్బతిన్నవాడు చేయవలసిన పని ఏమిటంటే అసలు శక్తి ఎవరో ఆ తల్లిని ఆశ్రయించాలి అంతే. కనుక మీరందరూ కలిసి అమ్మవారిని ఆరాధన చేయండి అని ప్రేరేపణ కల్పించాట. వీళ్ళందరూ వెళ్ళి ఒక చోట అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. కొందరు జపం చేస్తున్నారట అమ్మవారిని, కొందరు చక్రార్చన చేస్తున్నారట, కొందరు స్తోత్రాలు చదువుతున్నారట, కొందరు ధ్యానం చేస్తున్నారట, కొందరు తమ లోపల ఉన్న యోగ చక్రాలు, షట్చక్రాలు, ఒక్కొక్క చక్రంలో ఉన్న అమ్మవారిని, ఇదే కుండలిని ఉపాసన అండి, లోపల ప్రాణశక్తి ఉపాసన. ఒక్కొక్క చక్రంలో ఉన్న అమ్మవారిని ధ్యానం చేస్తూ మూలాధారం నుంచి ఒకరు ఆ పద్ధతిలో, ఇంకొకరు తమ లోపల ఏ రూపము లేకుండా కేవల చైతన్యముక్తిగా నిరాకారంగా ఉన్న అమ్మవారిని ఆరాధన చేస్తున్నారట. ఇంత వర్ణించాడు. ఎందుకు ఇన్ని వర్ణించాడు? కొందరు స్తోత్రం చేస్తున్నారు, కొందరు కీర్తన పాడుతున్నారు, కొందరు జపం చేస్తున్నారు, కొందరు పూజ చేస్తున్నారు, కొందరు ధ్యానం చేస్తున్నారు, కొందరు యోగ ప్రక్రియలో ఉన్నారు, కొందరు రూప ధ్యానం చేస్తున్నారు, కొందరు రూపం లేని నిరాకారాన్ని ధ్యానం. ఇన్ని ఎందుకు వర్ణించాడు చెప్పండి? అంటే ఎవరెవరు ఏ ఏ పద్ధతుల్లో చెయ్యాలో వాళ్ళు ఆ పద్ధతులు అందరూ కలిసి ఒకే తల్లిని ఆరాధన చేస్తున్నారట. ఈ లోపల శుక్రాచార్యులు వాళ్ళు వెళ్ళి భండాసురుడితో వాడు చెప్పాట, చూడండి ఆయన, మొట్టమొదటి మనం సక్సెస్ తెచ్చుకోవడం కోసమని మనకు ఎన్నో కష్టాలు పడతాం, తర్వాత సక్సెస్ వచ్చేస్తుంది. ఆ సక్సెస్ వచ్చిన తర్వాత శత్రువు అనేవాడు ఉండడు, సెటిల్ అయిపోతాం. ఈ సెటిల్ అయిపోవడం కంటే భయంకరమైన విషయం మరొకటి లేదు నాయన అని చెప్పాడు. గొప్ప సైకలాజికల్ పాయింట్ చూడండి. సెటిల్ అయిపోవడం కంటే ప్రమాదకరం మరొకటి లేదుట. సెటిల్ అయిపోయామనుకో మొత్తం ఆయుధాలను తుప్పు పడతాయి, మనం కూడా కదలకుండా కూర్చుంటాం. మీరు ఇలా సెటిల్ అయిపోయి మీరు ఇదివరకు సక్సెస్ తో సంపాదించుకున్న సుఖాలు అనుభవిస్తూ కూర్చున్నారు. సుఖాలు అనుభవిస్తూ కూర్చుంటున్న కొద్దీ ఎనర్జీ తగ్గుతుంటుంది. గొప్ప విషయం. వాళ్ళేమో దేవతలు మళ్ళీ శక్తిని ఆరాధిస్తున్నారు, మీరు క్షీణించిపోతున్నారు. ఆలోచించుకోండి. మీరు అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. రోజులన్నీ మనవికో, ప్రస్తుతం బాగున్నామని మీరు స్థిరంగా కూర్చుంటే రేపు పొద్దున దేవతలందరూ ఇప్పుడు ఆ చేస్తున్న యజ్ఞాలు యాగాలు సక్సెస్ అయ్యాయా, మీ మీదకి వచ్చి దాడి చేస్తే మీరు గెలవలేరు అని చెప్తే, ఓహో వాళ్ళు శక్తి పుంజుకోకుండా ఏదైనా చెయ్యాలని బయలుదేరేటండి. చూడండి ఎంత బాగుందో. ఇందాక నేను చెప్పినటువంటి 6 అంశాల కంటే ఇది ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఎందుకంటే ఋషులకు తెలుసండి, స్టోరీతో తత్వాన్ని చెప్తే బాగా అర్థం చేసుకుంటారని చెప్పారు. అయితే కొందరు స్టోరీ దగ్గర ఆగిపోతారు, కొందరు తత్వంలోకి వెళ్తారు. ఇప్పుడు మన తత్వంలోకి వెళ్ళాలి. ఇప్పుడు చెప్తుంటే ఈ కథ అంతా కూడా లైవ్లీగా అనిపించట్లేదు, ఇప్పుడు జరుగుతున్నట్లేదు. అది గ్రహించండి. అందుకే ప్రపంచంలో ఏ జాతికైనా, ఏ భాష వారికైనా, మానవుడైన వాళ్ళందరికీ పనికొచ్చే విజ్ఞానాన్ని, సర్వకాలముల్లో పనికొచ్చే విజ్ఞానాన్ని పురాణాల రూపంలో ఇచ్చిన భారతీయ మహర్షుల పాదాలకు నమస్కారం చేసుకుందాం. విషయంలోకి రండి. ఇప్పుడు భండాసురుడు లేచెట్టండి. ఈ శక్తులతో సహా వెళ్ళి వీళ్ళు యజ్ఞయాగాలు తపస్సులు చేస్తున్న చోటుకు వెళ్ళి ధ్వంసం చేయాలి, వాళ్ళ సాధన దెబ్బతీయాలి అని రకరకాల విఘ్నాలు కల్పించడం కోసం భయంకరమైన అస్త్రాలు పైనుంచి ప్రయోగిస్తున్నట్ట. వీళ్ళకి తెలియట్లేదు. అమ్మవారు పైన ఒక రక్షణ కవచం వేసేటండి వీళ్ళకి. అమ్మవారు రక్షిస్తుందని కూడా వాళ్ళకి తెలియట్లేదు. అలా రక్షించింది అంటే అమ్మ కోసం సాధన చేస్తూ ఉంటే ఆ తల్లి సాధన దెబ్బతినకుండా కాపాడుతుంది అనేది దీనిలో ఉన్నటువంటి సంకేతం అండి. మొత్తానికి ఆఖరికి వాడు విసిగిపోయాడు.
వెళ్ళిపోయాడు. ఈ లోపల వాడు ప్రయత్నించడం వీళ్ళకి కనబడింది, వీళ్ళ మీద పని చేయలేదు, కానీ వీళ్ళకి భయం పుట్టిందట. మనం ఏదో కొద్ది కొద్ది సాధనలు చేస్తున్నాం, వీడు ఇవాళ వచ్చి వెళ్ళిపోయాడు, రేపు వచ్చి కొడితే మన గతి ఏమిటి? కనుక మనం ఒక పని చేద్దాం, మనం చేస్తున్న సాధన చాలదేమో, అమ్మవారిని దింపడానికి, అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఇంకేదైనా పని చేయాలి, పెద్దవాళ్ళని అడుగుదామని తిన్నగా బయలుదేరి బ్రహ్మ విష్ణువుల దగ్గరికి వెళ్ళి అడిగట. అప్పుడు విష్ణువు మనందరం కూడా ఒకసారి కలిసి ప్రార్థన చేసి ఈశ్వర సహాయం తీసుకుందాం అన్నట్ట. అప్పుడు వాళ్ళందరూ శివధ్యానం చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడండి వాళ్ళ ముందు. ఆయనతో చెప్పారు, అయ్యా, ఏ విధంగా మేము ఈ రాక్షసుని జయించగలం, మాకు మళ్ళీ శక్తులు ఎలా వస్తాయి, నీరసంగా ఉన్నాం అంటే ఒక్కసారి పరమేశ్వరుడు అన్నాడు, నేను ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తా, మీరు చేస్తే యజ్ఞం చాలదు, ఈ యజ్ఞంలో నేను ఒక అగ్నిగుండం రగుల్చుతాను, రగిల్చి నేను హోమం చేస్తాను, నేనేం చెప్తే చేయాలన్నాడు. ఒకసారి గురువు సరెండర్ అయిపోతే ఆయన ఏం చెప్తే చేయాలి కదా. కానీ శివాజీ గురువే నమః సరెండర్ అయిపోయామన్నారు. సరే అని మహాశంభువు ఏం చేశాడంటే 7 సముద్రాల్లో ఒక సముద్రాన్ని ఎండగట్టి హోమగుండం చేసేటండి. నేను వీటన్నిటిని సింబాలిక్ గా తీయాలంటే పెద్ద సబ్జెక్ట్. 7 సముద్రములు అంటే ఏమిటో కాదండి, ఇది ఒక పెద్ద యోగ ప్రక్రియ. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న 7 భూమికలే 7 సముద్రములు. మనలో ఒక్కొక్క దాంట్లో చేసే సాధనే హోమం. ఆఖరి ఒక సముద్రాన్ని ఎండగట్టాడంటే మూలాధారం దగ్గర కుండలిని అగ్నిని రగల్చడానికి సిద్ధం చేస్తున్నాడు. పెద్ద రహస్యాలు నేను వివరించను కానీ అంత ఉందని మాత్రం చెప్తున్నా. లేకపోతే 7 సముద్రాలు ఎక్కడ ఉన్నాయండి, అడ్రస్లు చెప్తారని నన్ను అడుగుతారేమో బాధ. మొత్తానికి పరమేశ్వరుడు అగ్నిగుండం రగిల్చేట. అగ్నిగుండం రగిల్చేప్పుడు ఎండిపోయి ఉన్నాయి చెట్లు చేమలన్నాక అవన్నీ పెట్టేట. అక్కడ అగ్నిహోత్రం ఇప్పుడు కావాలి కదా, అగ్ని రగల్చాలంటే అగ్నిహోత్రం కావాలి కదా. వెంటనే అగ్నిదేవుడు వచ్చేట, నేను రానా అని. నువ్వే నీరసకున్నావు, నువ్వేం లాభం లేదు, నేను చేసే యజ్ఞానికి లౌకికంగా ఉండే అగ్ని సరిపోదు, కొత్త అగ్ని రావాలి, నేనే తెస్తాను, మీ వల్ల కాదన్నట్టే. వెంటనే ధ్యానంలో కూర్చుని ఉచ్ఛ్వాస తీసి నిశ్వాస వదిలిపెట్టేటప్పుడు సరిగ్గా భ్రూమధ్యంలో పాలనేత్రంలోంచి అగ్ని వచ్చింది. ఆ అగ్నితో అది రగిలింది ఒక్కసారి. ఆ అగ్ని మామూలు అగ్ని కాదు, చిదగ్ని. ఏ అగ్ని? చిదగ్ని. ఆ చిదగ్ని కుండం రగిలింది. ఇప్పుడు చిదగ్ని కుండం రగిలి దాంట్లో ఆహుతులు వేశాడు ఆయన. ఏమిటి, పైన ఉన్న సముద్రములు ఉన్నాయో అవన్నీ తీసి అందులో వేసాడు. అందరూ చూడండి, ఆయన అయితే తీయగలడు, మొత్తం వేశాడు. వేసి అప్పుడు అన్నట్టు ఇంతకేమన్నారు, నేను చెప్తే చేస్తానన్నారు కదా అన్నారు. చేస్తాను, తూకండి అందరూ అన్నారు. ఈ అగ్నిలో మీరందరూ దూకండి. ఇది ఎంత అద్భుతమైన సింబాలజీ చూడండి. అగ్నిలో దూకండి అన్నాడు. ఇదేమిటి ఏ బాబు అని అనలేదండి వాళ్ళెవరు కూడా. ఎందుకంటే దూకకుండా కాపాడుకోవాల్సిన గొప్ప బాడీలు ఏం కావు మీవి. అంత నీరసమే, ఎండిపోయి డ్రైగా ఎండిపోయినవన్నీ తగలటమే మంచిది. అందుకు మీరు అంతా డ్రై, అందుకు ఇద్దరు దూకండి అన్నారు. వెంటనే వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా దూకెట్టండి. జ్వాల పైకి లేచండి. వెంటనే లేచాడు పరమేశ్వరుడు అగ్నిహోత్రం దగ్గర. లేచి నమస్కారం చేస్తూ అంటున్నాడు, ఇక్కడ విశ్వ సృష్టి విధానజ్ఞే విశ్వ సంహారకారిణి లోక సంత్రాణ రసికే లలితే పరమేశాని సంవిద్వన్నే సముద్భవ అంటున్నాడు. ఈ చిదగ్ని నుంచి ఉద్భవించు అని పరాశక్తిని పిలుస్తున్నాడండి ఇక్కడ. అంటే సర్వవ్యాపకమైన శక్తే, కానీ పిలవాలి. భగవంతుడు అంతటా ఉంటాడండి. అంతటా ఉంటే మరి నేను ఎలా సంపాదించగలను, ఇది మనకు తెలియాలి. అది రహస్యం. ఆవు పాలు అని తయారయ్యే శక్తి శరీరం అంతా ఉన్నా పొదుగు నుంచే పాలు పిండగలం, ఇంకో దగ్గర పిండలేం. అలాగే భగవత్ శక్తి సర్వవ్యాపకమై ఉన్నా ఒక చోటు నుంచి మనం పొందాలి. ఇది తెలుసుకోవాల్సింది. ఎండ ఉన్నదనుకోండి మొత్తం వ్యాపించి, ఆ ఎండలో ఒక కాగితం పెట్టండి, కాలదు. అంతే కదా, కాలదు. ఎండలో పేపర్ పెడితే కాలదు. ఆ పేపర్ మీద ఒక భూతద్దం పెట్టండి. భూతద్దం తెలుసు కదా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? కాగితం కాలుతుంది. ఎవరు కాల్చారు కాగితం? ఎండ, భూతద్దమా? మరి ఇందాక ఎందుకు కాల్చారు? కాన్సన్ట్రేట్ అవ్వాలి. అలాగే భగవత్ శక్తి సర్వవ్యాపకమే, కాన్సన్ట్రేట్ చేసి పొందాలి. అదే పూజ, పునస్కారం, ఆరాధన, ఇవన్నీ కూడా సర్వవ్యాపకం. ఈశ్వర శక్తిని కాన్సన్ట్రేట్ చేసి పొందాడు. ఇది తెలుసుకోండి. అర్థమవుతుంది కదా. అలాగే చెయ్యాలి, సాధన చెయ్యాలి. భగవంతుడు ఎప్పుడైనా కూడా త్యాగం చేసిన వాడికి దొరుకుతాడు. త్యాగం అంటే విడిచిపెట్టుట. నువ్వు ఒకటి ఇస్తే ఇంకోటి పుచ్చుకోవడానికి అర్హత వస్తుంది. ఇచ్చేవాడికి పుచ్చుకున్న అర్హత, ఇవ్వని వాడికి పుచ్చుకున్న అర్హత లేదు. ఇది తెలుసుకోండి. ఆదానం ప్రదానం, ఇది ప్రపంచం యొక్క సైకిల్ తిరుగుతుంది. అందుకు ఇవ్వాలి. అందుకు వాళ్ళు ఇచ్చేసారు. ఎవరిని ఏమిటి ఇచ్చుకున్నారండి? ఇక్కడ దీనిలో ఉన్న సింబాలజీ చూడండి. రగిలింది ఈశ్వరుడు ఇచ్చిన జ్ఞానాగ్ని, మామూలు నిప్పు కాదు, పంచభూతాల్లో ఒకటి కాదది జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని రగిలితే ఏం జరగాలో తెలుసా? నేను అనే అహంకారం అందులో ఆహుతైపోవాలి. అదే ప్రతి దేవతలు వచ్చి దానిలో పడ్డారు అంటే అర్థం ఏంటి? అహంకారాలు ఆహుతి చేశారు. అహంకారం ఆహుతి చేస్తే ఎలాగండి భయమా? అహంకారం ఆహుతి చేస్తేట శక్తి ఎక్కువ పెరుగుతుందండి. అది తెలియాలి.
ఎప్పుడైతే అహంకారాలు ఆహుతి చేశారో లోపల నుంచి స్వామి యొక్క ఆహ్వానం నుంచి ఒక శక్తి ఉత్పన్నమైంది అన్నాడు ఇక్కడ. ఇప్పుడు మీరు లలితా శాస్త్రం రండి. చిదగ్నికుండ సంభూత, ఎంత కథ అర్థమైతే కానీ ఆ వాక్యం అర్థం కాదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది లలితా శాస్త్రంలో ఒక్కొక్క పేరులో ఏం పెట్టాడో చెప్పాను. చిదగ్నికుండ సంభూత అయితే ఇది కదా అమ్మవారు ఫస్ట్ వచ్చారు, మరి ఇదే ఫస్ట్ వాక్యంగా ఉండాలా? మరి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమతి సింహాసనేశ్వరి ఎందుకు పెట్టాడు అంటే ఆలోచించే లక్షణం ఉండాలే గాని అమృతం దొరుకుతుందండి లలితా శాస్త్రంలో. ఆలోచించకుండా ఉంటే బండాసురుడే. బండ, వాడికి ఏ ఆలోచన లేదు. మీరు ఆలోచించండి, ఆలోచించి చదవండి, స్పృహతో చదవండి, కాన్షియస్ తో చదవండి. లేదండి ఎలా చదివినా అంటే క్యాసెట్కి మనకి తేడా ఉంది. ఆలోచించండి. చిదగ్నికుండ సంభూతి ఎందుకు ముందు పెట్టలేదు? ఆవిడ చిదగ్నికుండల నుంచి వచ్చింది కదా, అప్పుడు ముందు అదే పెట్టాలి కదా. మరి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమతి సింహాసనం ఎందుకు పెట్టారు? ఇది ఆలోచించాలి. ఇవాళ చిదగ్నికుండం నుంచి వచ్చిన తల్లి ఎప్పుడూ సృష్టి స్థితిని చేసే స్త్రీయే ఇప్పుడు వచ్చింది. అందుకు ముందు ఆవిడ పేరు చెప్పినప్పుడు శాశ్వతముగా ఉండే శక్తి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమతి సింహాసనేశ్వరి. ఇప్పుడు దేవకార్యం కోసం చిదగ్నికుండంలో వచ్చింది. అదే చిదగ్నికుండ సంభూత. తర్వాత దేవకార్య సముద్యత. ఇదే కథ చెప్పగలరు ఇప్పుడు. ఇంకా దేవకార్య సముద్యత. అందుకే లలితా శాస్త్రం చెప్పడానికి ముందు హైగ్రీవ స్వామి లలితోపాఖ్యానం అని పెద్ద గ్రంథం, 32 అధ్యాయుల గ్రంథం చెప్పాడు. దాని సారాంశంతో లలితా శాస్త్రం అంత మొత్తానికి చిదగ్నికుండం నుంచి దేవకార్యం కోసం వచ్చింది. దేవకార్యం ఏంటి? ఇది పెద్ద ప్రశ్న. దేవకార్యం ఏమిటి? ఏం వాళ్ళ పనులు వాళ్ళకుంటాయా? దేవకార్యం అంటే లోకరక్షణ. దేవతలు భగవంతుడిచ్చిన శక్తితో, భగవంతుడిచ్చిన అథారిటీతో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ పని లోకరక్షణ. వాళ్ళ శక్తి మించిపోతే భగవంతుని మళ్ళీ ఆశ్రయిస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంటుంది. కనుక దేవకార్య సముద్యత వాళ్ళ కోసం ఉద్భవించిందట. ఉద్భవించింది. ఇప్పుడు ఇంతవరకు రూపం లేని తల్లి రాక్షస సంహారం తీసుకోవడం కోసం రూపం స్వీకరించిందండి. అందుకే దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయద. దేవకార్యం కోసం రూపం తీసుకుంది, లేకపోతే ఆవిడకి రూపం అక్కర్లేదు. శక్తికి రూపం ఎందుకయ్యా అంటే అనుగ్రహించడం కోసం. ఎవడో కింద పడున్నాడు, వాడిని పైకి లేపాలి. పైకి లేపాలంటే చెయ్యనే రూపం ఉండాలే లేదా? ఆలోచించండి. అలాగే మనల్ని తరింపజేయడం కోసం పరమేశ్వరుడికి కూడా ఒక రూపం ఉన్నది. భగవంతుడికి రూపం లేదు అంటే రూపం ధరించలేడు అని కాదు అర్థం. ఏ రూపమైనా ధరించగలడు ఆయన. అందుకు ఇక్కడ అమ్మవారు రూపంతో వస్తున్నారు. భవ్యమైన రూపం చూద్దాం. ఎలా వస్తున్నారు? ఉజ్జద్భాను సహస్రాభా. దేవకారి సముద్యత అయినటువంటి ఆ తల్లి ఒక్కసారిగా ఆ అగ్నిగుండంలోంచి కాంతి పుంజంలా వెలుకొచ్చిందండి. ఆ కాంతి ఎలా ఉన్నదయ్యా అంటే వేల కొలది ఉదయ సూర్యులు ఒక్క దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. ఈ చెప్పడం అర్థం ఏంటంటే అలౌకికం, మన ఊహకందదు, వర్ణించలేమని చెప్పడం. ఇక్కడ ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. అందులో 4 చేతులు ఉన్నాయట. చతుర్బాహు అంటే 4 చేతులనే కాదు, ఇంకొక అర్థం ఉన్నది ఇక్కడ. చతుర్బాహు అంటే స్క్వేర్. ముందు స్క్వేర్ కనబడుతుందట. చూస్తే ఆ స్క్వేర్ లో 8 ఆవరణలు, బిందువు, శ్రీచక్రం అని అర్థం అండి. చతుర్బాహు సమన్విత అంటే ఆ కాంతి పుంజం కాస్త శ్రీచక్ర రూపం ధరించింది. ఆ శ్రీచక్రం కాస్త దేవతా రూపం ధరిస్తుంది. ఇప్పుడు చతుర్బాహు సమన్విత. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూప ఇక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. మీకు ఓపుకుంటే దీంట్లో ఫిలసాఫికల్ మీనింగ్ చెప్తుందా? అది చైతన్యమే అమ్మవారు అన్నాం కదా. మన లోపల ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఈ 4ంటిని నడుపుతుందో లేదు చూడండి. పంచతన్మాత్ర సాయక. 5 పువ్వుల బాణాలు అమ్మవారికి ఉన్నాయి. ఇకపై రూపం చూస్తే మీకు అమ్మవారి విగ్రహం చూస్తే తెలుసుకోవాల్సింది. 5 పువ్వుల బాణాలు అంటే ఏమిటి? పంచతన్మాత్రలు అంటే రస గంధం. చూడండి మన వాళ్ళు ఇచ్చిన హిందూ ఫిలాసఫీ అండ్ సైన్స్ ఎంత గొప్పది అంటే ఈ ప్రపంచంలో మన ఫీలింగ్స్ అన్ని 5 అవునా లేదా? శబ్దము, స్పర్శ, రూపము, రస, గంధం. 5ంటితోనే మనకు ప్రపంచం లింక్. ఇంకేమైనా ఉందా? లేదు కదా. అయితే ఇంకోటి ఉంది, ఇష్టమైన శబ్దం, ఇష్టం లేని శబ్దం. ఇలాంటివన్నీ. ఇష్టమైన స్పర్శ, ఇష్టం లేని స్పర్శ. అంతే కదా. ఏది ఇష్టమో దాని మీద రాగం ఉంటుంది, ఏది ఇష్టం లేదో దాని మీద క్రోధం ఉంటుంది. కనుక మన యొక్క రియాక్షన్స్ 2. ఇష్టమైతే అటాచ్మెంట్, ప్రేమ. ఇష్టం లేకపోతే డిటాచ్ అవ్వాలని క్రోధం. అంతే కదా. 2 ఉంటే మనకు ఉండదు. కనుక పంచతన్మాత్రలు, రాగద్వేషాలు అయిపోయింది కదా. ఇంకోటి ఉందండి, పంచతన్మాత్రలు సరిపోలేదు, మనస్సు లింక్ అవ్వాలి. మనస్సు లింక్ కాకపోతే పంచతన్మాత్రలు అక్కడ ఉన్నా మనకి ఏమీ. ఇప్పుడు ఇక్కడ శబ్దం చెప్తున్నాం, ఈ పిల్లలకి ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదు. కొంతమందికి పాపం అర్థమైనా అర్థం కాకపోయినా తప్పదు. లేకపోతే ఇష్టం ఉండడం. మనస్సు లింక్ పెట్టకపోతే ఏమంటే ఇక్కడ ఇందాక చెప్పారు కదండి, విన్నారు కదంటే నేను వెళ్ళలేదండి.
అనేక మనస్సు గాని లింక్ లేకపోతే ఈ 5 పనిచేయదు. శబ్దం అక్కడున్నా మనస్సు తగిలితేనే రిసీవ్ చేసుకుంటుంది, రూపం అక్కడున్నా మనస్సు తగిలితేనే రిసీవ్ చేసుకుంటుంది. కనుక 5ంటికి ఏం తగలాలి? మనస్సు. అందుకు మనస్సుని ధనుస్సుతో పోల్చారు, 5ంటిని బాణాలతో పోల్చారు. ఈ లింక్ ఇస్తేనే మనకి అనుభవం. చూడండి ఎంత గొప్పగా చెప్తారు. అనుభవం 2 రూపాలతో, రాగము ద్వేషము. రాగం అంటే అటాచ్మెంట్, అందుకే అది పాశం, తాడు. ద్వేషం అంటే పొడవడం, అంకుశం. ఈ 4 తప్ప మరేమైనా ఉందా మన లైఫ్ అంటే? ఎంత టైం తీసుకుంటారు చెప్పడానికి? అక్కర్లేదు కదా. 4 తప్ప మనకు లేదు కదా మన లైఫ్ లో. ఈ 4 ఏ చైతన్యం వల్ల జరుగుతున్నాయి? ఇప్పుడు అది ప్రశ్న వేసుకోండి. ఈ 4 మనం చూస్తున్నాం కానీ ఈ లోపల ఏ చైతన్యం ఉండడం వల్ల ఈ 4 ఉన్నాయి? ఆ చైతన్యం అమ్మవారు, ఈ 4 అక్కడ ఉన్నాయి. అయితే ఆ 4 ఆవిడ వల్ల జరుగుతున్నాయి అనుకునే వాడికి 4 బాధించండి. అది తెలుసుకోవాల్సింది. మన లోపల ఉన్న ఆత్మ చైతన్యమే అమ్మవారు, ఇది తెలుసుకుంటున్నాడు. వేదాంతం ఆత్మ చైతన్యం అంది, ఉపాసన అమ్మవారిని చూపించింది. తెలిసింది కదా. ఇదే ప్రపంచమంతా నడుస్తోంది, ఇంకోటి ఏదైనా ఉందా చెప్పండి? కానీ ప్రపంచమంతా నడుపుతుంది ఈ తల్లి. ఇలా ధ్యానం చేసేవాడికి అమ్మవారు పాజిటివ్ గా ఎలా మారుస్తారంటే, మనల్ని తరింపజేసే శబ్దము, స్పర్శము, రూపము, రసగంధ, మనల్ని బాగు చేసేవి, మనకు ఆనందం కలిగించేవి ఇస్తారు. అలాగే మనకి ఏది మనల్ని తరింపజేస్తుందో దానితో రాగం పెడతారు, ఏది మనల్ని ధ్వంసం చేస్తుందో దానితో డిటాచ్ చేస్తారు. ఇది మొత్తం 4 ఎందుకు ధ్యానించాలో తెలిసింది కదా. నేను చెప్పడం కాదు ఇంత. ఏమంటే మాకు ఇవేం బోరండి, మన ఎందుకు చదువుతున్నారు? మనోరూపేక్షుకోదండ పంచధన్మాత్ర సాయిక రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఎందుకు చెప్పారు ఇంత? అర్థం చేసుకోండి. ఇప్పుడు అలాంటి తల్లి చతుర్భావ సంవిధ వచ్చింది కదా. ఇంకా రూపవర్ణన చేస్తున్నాడండి. ఈ రూపం ధ్యానించితే చాలు. భగవద్ రూపము ధ్యానం చేస్తే ఒక ప్రయోజనం. ధ్యానం అంటే మనస్సులో ఆ మాత్రం మెదిలినా చాలండి, దానికి ఒక ప్రయోజనం ఉంది. ఎలా ఉన్నదయ్యా అంటే చంపక, అశోక, పున్నాగ, కచ, అద్భుతమైన జుట్టు. ఆ జుట్టులో అందమైన పువ్వులు పెట్టుకున్నది. చంపక, అశోక, పున్నాక, సౌగంధిక, ఇవన్నీ దేవవనంలోని కుసుమాలు, ఇవన్నీ అలంకరించుకున్నది. ఇక కిరీటం పెట్టుకుందండి. కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత, అద్భుతమైన మణులు తాపినటువంటి అందమైన కిరీటం పెట్టుకుంది. దాని తర్వాత అందమైన పాలం, నుదురు. ఆ నుదురు ఎంత చక్కగా ఉంది అంటే అష్టమి చంద్ర విభ్రాజ దలిక స్థల శోభిత. అష్టమి నాటి చంద్రుల్లో ఉందిట. ఎప్పుడైనా చూశారా? కొంచెం తలెత్తుకు బతకడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు తలలు ఎత్తలేని వాళ్ళు కొందరు ఉన్నారు. మానవుడికి ఒక్కడికే తలెత్తగలిగేటటువంటి అర్హత ఉంది. అవునా లేదా? అందుకే ఆకాశాన్ని ఒక్కొక్కసారి చూస్తే అద్భుతం అనిపిస్తుంది. అలవాటు చేసుకోండి. మన ఎలక్ట్రికల్ లైట్లో అసలు అందాలు కాల్చేస్తాం, తెలుసుకోలేకపోతున్నాం. అద్భుతం. అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడు? అష్టమి తెలుసు కదా. చాలా సంతోషం. శుక్లపక్ష అష్టమి, కృష్ణపక్ష అష్టమి 2 ఉంటాయి. ఎందుకంటే మన సంస్కృతికి ఎంత దూరంగా పిల్లల్ని బ్రతికించాలో అంత దూరంగా బ్రతికిస్తాం. మనం ఉద్యోగాల కోసం దూరంగా వచ్చాం కానీ సంస్కృతిని దూరం చేసుకోక్కర్లేదు కదా. అది తెలుసుకోండి. సరే, అష్టమి అంటే మనకు పాడ్యము నుంచి పూర్ణిమ వరకు మధ్యలో వస్తుంది. అలాగే పూర్ణిమ అమావాస్య వరకు. అది 2 అష్టములు. చంద్రకళలు పూర్ణిమలు మనకు శుక్లపక్షంలో ఉన్నట్టు కృష్ణపక్షంలో ఉండవు, కృష్ణపక్షంలో ఉంటే శుక్లపక్షంలో ఉండవు. కానీ అష్టమి నాడు మాత్రం ఒకేలా ఉంటుంది. అందుకే శుక్లపక్ష అష్టమి, కృష్ణపక్ష అష్టమి అనుకుంటే అష్టమి చంద్ర విభ్రాజ దలిక స్థల శోభిత అని చెప్పడంలో విశేషం ఇదండి. అష్టమి నాడు చంద్రుడు మీరు చూస్తే సరిగ్గా ఆఫ్ ఉంటాడు. అమ్మవారి ముఖంలో ఆ పాల బాగా అచ్చంగా అలాగే ఉంది. ఎంత అద్భుతమైన కవిత్వం చూడండి. అంతేకాదు, శుక్లపక్షం, కృష్ణపక్షం అంటే సుఖము, దుఃఖము, ఈ రెండిటికి కూడా వికారం చెందకుండా ఉండేది అష్టమి. రెండిట్లో ఒకేలా ఉంది అనమాట. అంటే సుఖం కలిగిన, దుఃఖం కలిగిన నిర్వికారంగా ఉండగలిగే శాంత లక్షణం ఆ పాల భాగంలో కనబడుతుంది. ఇది ఇంకో అర్థం అండి, గమనించండి. తెలిసింది కదా. అష్టమి చంద్ర విభ్రాజ కస్తూరిత ముఖ చంద్ర కలంక మృగన విశేష, అద్భుతమైన కస్తూరి తిలకం దిద్దుకుంది. దాని కింద అందమైన సోగ కళ్ళు, చేపలు లాంటి కళ్ళు. చేపలు ఈత్తాయి కదా. ఈ చేపలు ఎందులో ఈత్తున్నాయంటే కదులుతున్నాయట కళ్ళు. ఎక్కడ కదులుతున్నాయంటే ముఖం అనే సౌందర్య సరస్సులో కదులుతున్నాయట. ముఖమంతా సౌందర్య సరస్సు, ఫ్లో, సౌందర్యం యొక్క ఫ్లో అంటే నిత్య నూతనం. స్టాగ్నెంట్ వాటర్ కి ఫ్లోయింగ్ వాటర్ కి తేడా లేదండి. ఫ్లోయింగ్ వాటర్ ఎప్పుడు నూతనంగా ఉంటుంది. అందుకే అమ్మవారి ముఖంలో వక్రలక్ష్మి పరివాహ చలన్మీనా బలోచన, నిరంతర సౌందర్యం ప్రవహించే అమ్మ యొక్క ముఖంలో ఆ చేప కళ్ళు కనబడుతున్నాయి. అంత అందమైనవి. ఇంకా నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత సంపెంగ కుసుమం లాంటి నాసిక. దానికి అటు ఇటు ఆవిడ ముక్కెరు పెట్టుకున్నారండి. ఎంత చక్కగా ప్రకాశిస్తుందంటే 3 ఉంటాయి అందులో. ఒకవైపు ఎరుపు, ఒకవైపు తెలుపు. అంటే మీరు ఇది వజ్రము, ఇంకోవి పగడము అనుకోవచ్చు. ఈ 2 పెట్టుకుని మధ్యలోనేమో
ఒక బులాకి వేలాడుతుంది, నాసాగ్రేణ మహోత్తికం అన్నట్టు. ఈ మూడు చూస్తూ ఉంటే నక్షత్ర కాంతుల్ని తిరస్కరించి ఉన్నాయన్నారు ఇక్కడ. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. ఇంకా చెప్పాలి అంటే పింగళ, ఈడ, సుషుమ్న భారతీయుల అలంకారాల్లో కూడా యోగ శాస్త్రం ఉంది, గుర్తుపెట్టుకోండి. భారతీయుల అలంకారాల్లో యోగ శాస్త్రం ఉంది. ఆ అలంకారంతో వాళ్ళ దైవశక్తి జాగృతం అవుతుంది. ఇంకొకటి ఇక్కడ అమ్మలు ఉన్నారు, ఇంత ఆలోచించండి. మన అమ్మవారిని ధ్యానించేటప్పుడు బొట్టు పెట్టుకున్నది, జడ వేసుకున్నది, ఇవన్నీ పెట్టుకున్నది, చీర కట్టుకున్నది, ఇవన్నీ వర్ణించారు కదా. ఎందుకు అలా వర్ణించారు? మనం చీర కట్టుకున్నాం కనుక అమ్మని చీర కట్టుకుందని ధ్యానిస్తున్నామా? కొంచెం క్వశ్చన్ చేశారు ఎప్పుడైనా? అంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ కట్టుబట్టి అమ్మవారిని ధ్యానిస్తారా? అంటే అమ్మవారి రూపం మన రూపానికి తగ్గట్టు ధ్యానించడమా? కొంచెం ఆలోచించండి. ఋషులు తపస్సుతో దేవతల్ని దర్శనం చేస్తే వాళ్ళు ఎలా కనబడ్డారో అలా వర్ణించారు. వర్ణించిన దేశం భారతదేశం. ఆ ఋషులు ఆ దేవతలకి దగ్గరయ్యే కట్టుబొట్టు పెట్టుకుంటే మీరు దేవతలకి అనుగ్రహ పాత్రలు అవుతారు అని చెప్పారు. అందుకు మన భారతీయుల కట్టుబొట్టు దేవతల కట్టుబొట్టు గుర్తుపెట్టుకోండి. వాటిని మనం విడిచిపెట్టి ఇంకో కట్టుబొట్టు కొడితే దేవతల ఆపోజిట్లకు దగ్గర అవుతాం. దేవతల ఆపోజిట్ ఎవరు? ఒక్కరేనా? భూత, ప్రేత, పిశాచ, రాక్షస ఈ జాతులు. అందుకే ఎవరికైతే వీటి మీద అసహ్యం పుడుతుందో వాళ్ళ జాతి వాళ్ళే. నేను అన్నా, నేను అనుకోవద్దు. శాస్త్రం చెప్తుంది. అక్కడ నన్ను ఏం చేయమంటారు? లలితా శాస్త్రం సత్యవంతం